సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ షార్ట్ వీడియో ఫీచర్స్ రీల్స్ కోసం ప్రత్యేకంగా ఓ కొత్త యాప్ ను లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మెటా అధినేత ఆడమ్ మోసెరీ తన సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేసినట్లు ఓ నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా టిక్‌టాక్ భవిష్యత్తుపై అమెరికాలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఈ కొత్త ప్లాన్ ను మెటా ప్రణాళికాబద్ధంగా అమలు చేసే అవకాశం ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే రీల్స్ ద్వారా టిక్‌టాక్ కు ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. పోటీ గట్టిగానే ఉంది. అయితే మెటా ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి రీల్స్ ను ఓ ప్రత్యేకమైన యాప్ గా విడుదల చేయాలని చూస్తోంది. టిక్ టాక్ స్టైల్లో వీడియో స్క్రోలింగ్ ను మరింత ఆకర్షణీయంగా మార్చాలన్న ఉద్దేశంతో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రీల్స్ కు ప్రత్యేక యాప్ తీసుకురావడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఎంగేజ్‌మెంట్ కు ఏ మేరకు ప్రభావం ఉంటుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మెటా మొదటిసారి షార్ట్ వీడియో యాప్ పై ప్రయోగం చేయడం కాదు. 2018లో లాసో పేరుతో టిక్ టాక్ కు పోటీగా ఒక యాప్ ను విడుదల చేసింది. అయితే ఇది పెద్దగా ప్రజాదరణ పొందకపోవడంతో మెటా కొంతకాలం తరువాత దాన్ని మూసివేసింది. ఇప్పుడు టిక్ టాక్ మార్కెట్ బలహీనంగా మారిన సమయంలో మరోసారి మెటా కొత్త ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ కేవలం రీల్స్‌కే ప్రత్యేకమైన యాప్ అందుబాటులోకి తేవడం వెనుక వ్యూహం ఏమిటనే దానిపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి. టిక్ టాక్ కి అమెరికాలో బ్యాన్ ముప్పు ఉందన్న నేపథ్యంలో టిక్ టాక్ యూజర్లకు ఆకర్షించేందుకు మెటా కొత్త యాప్ తీసుకురావాలని చూస్తోంది. అంతేకాకుండా ఇటీవలే మెటా ఎడిట్స్ అనే వీడియో ఎడిటింగ్ యాప్ ను కూడా ప్రకటించింది. ఇది టిక్ టాక్ యాజమాన్యంలోని కాప్కట్ కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఫెయిల్ అయిన ప్రయోగాల నుంచి మెటా ఈసారి ఎంతవరకు కొత్త మార్గంలో ప్రయాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.